వాజ్ రిజెక్టెడ్, తృణీకరించబడిన వాడు. దానికి కారణాలు ఉన్నాయి, మేబీ చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ మాకున్న పరిస్థితికి మా నాన్నగారు మా తాతగారు మధ్యప్రదేశ్ బిలాయిలో సేవ చేసేవాళ్ళు. దేవుడు మా నాన్నగారిని ప్రేరేపిస్తే మా తాతగారి సేవ చాలా పెద్ద సేవ. పరంజ్యోతి గారు మా తాతగారు అందరూ కలిసి పరిచర్యలో ఉన్నారు. అప్పుడు అక్కడికి పంపించారు. హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. దేవుడు పిలిచాడని మా డాడీ పారిపోయి వచ్చారు. మా మమ్మీని తీసుకొని పిల్లల్ని తీసుకొని మధ్యప్రదేశ్ నుంచి. మా తాతగారిది గోదావరి, హిందీ రాదు, ఎక్కువ చదువుకోలేదు. దేవుడు పిలిచాడని హిందీ రాకుండా మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ సేవ చేశారు. అక్కడ సెటిల్ అయిన తర్వాత మా డాడీని దేవుడు విజయవాడ పిలిచారు. మా తాతయ్య పంపించారంటే మా డాడీ పారిపోయి వచ్చారు. అప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోయింది మా డాడీకి. ఇల్లు లేదు, చర్చ్ లేదు, మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలో మా మమ్మీ నన్ను కన్సీవ్ అయింది. ఉన్న ఇద్దరు పిల్లలకే పాలు కాదు కదా, బ్రెడ్ ముక్క కూడా పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు మనకి ఇంకో మూడో బిడ్డ వద్దు అని ఆ రోజుల్లో మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డోసులు ఉంటాయి. సో డోస్ ఇచ్చారు నాకు అబార్షన్ చేయడానికి. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారు, బేబీ ఇంకా చనిపోలేదండి, బతికే ఉన్నాడు. అంటే మా నాన్నగారు డబుల్ డోస్ ఇచ్చేయండి అన్నారు. అంటే డబుల్ స్ట్రాంగ్ అబార్షన్ సంబంధించిన మెడిసిన్ ఇచ్చేయమన్నారు. ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తే బాబు చనిపోలేదండి ఇంకా. నేను చెప్పాను మీకు విజిల్ చేయొద్దు అని చెప్పాను. నేను దేవుడు ఒకరిని పుట్టించాలనుకుంటే అది ఆపడం ఎవ్వడి వల్ల కాదు. నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు నిన్ను పుట్టించాడు. ఇఫ్ యూఆర్ అలైవ్, అందుకే మీరు సజీవంగా ఉన్నారు అంటే నువ్వు అనుకున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని. దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వు అసలు ఇక్కడ ఉండవు.